సో ఇద్దరికి స్వాగతం. మనకు ఉమామహేశ్వరరావు గారు కూడా కాసేపట్లో జాయిన్ అవుతారు. ముందుగా టీడీపీతో మాట్లాడదాం. సరే, ఎట్లా చూస్తారు అంటే 30 రోజుల నుంచి కూడా అందరూ రోడ్ల మీదకే వచ్చారు, చేస్తున్నారు. అయినా కూడా ఒక పిలిచి మాట్లాడదాము, లేకపోతే చర్చించుకుందాము, ఇవి డిమాండ్లు, అవును మేము ఇచ్చాము, లేకపోతే చేయిపోవడానికి కారణం అని అనుకోకుండా వస్తారా రారా, వెనక్కి రండి, మీరు రాకపోతే మేము తాడదీస్తాం, ఎస్మాల్ పెడతాం, ఇలా ఎట్లా చూస్తారు ఈ ధోరణి? ఈ ప్రభుత్వం ఒక అసమర్థత ప్రభుత్వం. ఈ ముఖ్యమంత్రి ఒక చేతగాని ముఖ్యమంత్రి. ఈ మంత్రులు చేతగాని దద్దమ్మలు. అంటే కుండలు కడుక్కునే వాళ్ళకి జీతాలు ఎందుకు పెంచాలని మాట్లాడుతున్నారంటే వీళ్ళు కనీసం ఈ సమాజంలో సభ్య సమాజం తలతో సిగ్గుంచుకుంటా ఉంది. ఇలాంటి దుర్మార్గమైనటువంటి మాటలు మాట్లాడతాం. ఏమి అడిగారు వాళ్ళు చెప్పమనండి, మీరేం చెప్పారు చెప్పండి. ఆ రోజున పాదయాత్ర చేస్తున్నప్పుడు అంగన్వాడీలకి మేము తెలంగాణ కంటే కూడా 1000 రూపాయల జీతం ఎక్కువ పెంచుతాం అన్నమాట వాస్తవం కాదా జగన్మోహన్ రెడ్డి గారు? మరి ఆయన అధికారంలోకి వచ్చినాక ఏం చేశారు? గతంలో 4200 ఉన్నప్పుడు తెలుగుదేశం హయాంలో 6300 చేసి 10500 చేశాం ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో. ఆ తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు 1000 రూపాయలు పెంచారు. వాళ్ళు ఏమడుగుతున్నారు? జీతం పెంచమని అడుగుతున్నారు. అదేవిధంగా ఇంక్రిమెంట్ కావాలని అడుగుతూ ఉన్నారు. అదేవిధంగా మినీ సెంటర్లని పెద్ద సెంటర్లు చేయమని అడుగుతూ ఉన్నారు. తప్పేముంది ఇందుట్లో? వాళ్ళు అడిగిన దాంట్లో ఏం తప్పు ఉంది చెప్పమానండి. మరి ఒక పక్కన తెలంగాణలో 18,000 రూపాయల జీతం ఇస్తా ఉన్నారు. మరి ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా ఇవ్వాలి కదా. ఇవాళ నిజంగా అంగన్వాడీల విషయం చూసుకున్నట్టయితే వాళ్ళు ఉదయం లేచిన దగ్గర నుంచి పిల్లల్ని తీసుకొస్తారు, సెంట్రల్కి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి ఫుడ్ తయారు చేసి పెడతారు. ఆ తర్వాత బాలింతలు కానీ అదంతా గర్భవతులకు కానీ వాళ్ళకి ఆహారం ఇవ్వాల్సి ఉంటుంది. ఇది కాకుండా వాళ్ళ మీద ఇవాళ అనేక రకాలైనటువంటి సూపర్వైజర్లని తర్వాత పీడీలని వస్తూ ఉంటారు. ఇది కాకుండా 3 రకాల యాప్లు పెట్టి వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నారు. వాళ్ళకి నిజంగా వీళ్ళకి పెట్టేటువంటి వచ్చి ఆఖరికి ఎవరు ఫుడ్ కమిషన్ చైర్మన్ ఆయనకేం పని, ఆయన కూడా వచ్చి అంగన్వాడీల మీద వీళ్ళు ఎన్ని వేలు జీతం ఇస్తున్నారని వాళ్ళ మీద పడతారు. కాబట్టి ఏంటంటే వాళ్ళు ఇవాళ వాళ్ళ ఆరోగ్యాలు పాడైపోతున్నాయి, వాళ్ళకి హార్ట్ అటాక్లు వస్తూ ఉన్నాయి. వాళ్ళు అడిగేది న్యాయంగా అడుగుతూ ఉన్నారు. ఆ రోజు ముఖ్యమంత్రి గారు పాదయాత్రలు చెప్పారు, ఇవ్వాలి కదా. మీ బాబు సొమ్ము ఇస్తున్నారా? మీ బాబు సొమ్ము ఏమైనా ఇస్తున్నారు? ఈ రాష్ట్ర ఖజానా మీ బాబు సొమ్మ? వీళ్ళందరూ పన్నులు కట్టలేదా? అంతేకాదు ఇవాళ ఉద్యోగస్తులు చూడండి, ఇవాళ ఆశా వర్కర్లు చూడండి ఎంత కష్టపడతామన్నారు. వాళ్ళు ఫీల్డ్లోకి వెళ్ళి హెల్త్ వర్కర్లకు సంబంధించినటువంటి అనేక అంశాల మీద పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఆ రోజు చెప్పిన మాట వాస్తవమే కదా జగన్మోహన్ రెడ్డి గారు. నేను ఆశా వర్కర్లని మేము వచ్చిన తర్వాత నేను జీతాలు పెంచుతాను, మిమ్మల్ని చూస్తానని చెప్పారు. అదేవిధంగా పారిశుద్ధ కార్మికులకి ఆ రోజున ప్రతిపక్షంలో ఏం చెప్పారు? ఆయన నిజంగా మీరు చేసేటువంటి సేవలకి మీ కాళ్ళు మొక్కాలని చెప్పినటువంటి వ్యక్తి వాళ్ళ కాళ్ళు ఎరకొడతానంటున్నాడు. అంటే ఏంటి? అధికారంలోకి రాకముందు ఒక మాట చెప్పాడు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకో మాట చెబుతూ ఉన్నారు. ఇవాళ చూడండి, ఇవాళ ఆశా వర్కర్లతో పాటు మరి నిన్నే 104, 108 అదేవిధంగా తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ సంబంధించినటువంటి ఉద్యోగస్తులందరూ సమ్మె నోటీస్ ఇవ్వటం జరిగింది. ఇవాళ రాష్ట్రం అంతా కూడా ఉద్యోగస్తులందరూ అట్టుడికిపోతూ ఉన్నారు. అసలు ఈ ప్రభుత్వం ఉద్యోగస్తుల్ని, ఎందుకంటే ఈ ప్రభుత్వం దివాళా తీసేసింది. ఇవాళ ఉద్యోగుల విషయంలో ఆ రోజునే ప్రతిపక్షంలో ఉండగా నేను సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పాడు. అయిందా? చేయలా. ఇవాళ కనీసం ఉద్యోగులకి ప్రతి నెల జీతం కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి. అంతేకాకుండా ఇవాళ ఆర్టీసీ ఉద్యోగులు చూసుకున్నా, పోలీస్ డిపార్ట్మెంట్ చూసుకున్నా, ఇవాళ టీచర్ సంగతి చూడండి, వాళ్ళు దొడ్లు కడిగి ఆఖరిగా ఆ యాప్లో పెట్టి పంపించాల్సిన పరిస్థితి వాళ్ళకి వచ్చింది. బ్రాందీ షాపుల దగ్గర వాళ్ళ కాపలా పెట్టించాడు ఈ ముఖ్యమంత్రి. ఇంత దుర్మార్గమే. అదేవిధంగా ఇవాళ ఆర్టీసీ వాళ్ళు చెబుతా ఉన్నారు, వాళ్ళ ఆస్తులు మొత్తం కూడా 30 సంవత్సరాలకి లీజ్ పేరు మీద మొత్తం అమ్మేస్తూ ఉన్నారంట. ఎస్ఆర్బిఎస్ కానీ, సిసిఎస్ కానీ, ఎస్బిటి కానీ ఈ యొక్క స్కీమ్స్ అన్ని రద్దు చేశారంట. ఆఖరికి పిఎఫ్ డబ్బులు కూడా కావాలని చెప్పి చీఫ్ సెక్రటరీ ఎండీ గారిని అడిగితే, ద్వారకానాథ్ గారిని అడిగితే ఆయన ఇదేందయ్యా, ఇది ఎట్లా ఇస్తారు, ఇది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన అంశాలు కూడా కొన్ని ఉండే కాబట్టి ఇవ్వడానికి కుదరదని చెప్పడం జరిగింది. అదేవిధంగా పోలీసులకు సంబంధించిన విషయాలు చూసుకున్నట్టయితే వాళ్ళకి రావాల్సినటువంటి టీఏడిఎల్ ఇంతవరకు గత 5 సంవత్సరాలుగా ఇవ్వటం లేదు. వాళ్ళు బాధపడతా ఉన్నారు. ఈ విధంగా ఉద్యోగ సంఘాలు ఉద్యోగులందరినీ కూడా రోడ్ల మీదకి తీసుకొచ్చాడు ఈ చేతగాని ముఖ్యమంత్రి. పైగా ఒకటి చెబుతాడు, ఎక్కడికి వెళ్ళినా కానీ ఇట్లా కొట్టుకుంటాడు, గుండెలు కొట్టుకుంటాడు. ఎస్సీ, నా బీసీ, నా ఎస్టీ, నా మైనార్టీ. నేను అడుగుతున్నా, వీళ్ళందరూ ఎవరయ్యా? ఈ బిడ్డలందరూ ఎవరు? వీళ్ళు ఎన్ని బాధలు పడతా ఉన్నారు ఇవాళ రాష్ట్రంలో. వీళ్ళందరూ కూడా చిన్న చిన్న కులాల నుంచి వచ్చి, ఎస్సీ బీసీ వర్గాలకు చెందిన వచ్చి చాలని జీతాలతో నానా బాధలు పడుతుంటే కనీసం పట్టించుకునేటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. ఆ రోజు నువ్వు అన్ని మాటలు ఎందుకు చెప్పావు? ఇవాళ అదేమంటే మన
సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెబుతున్నాడు రాజకీయం చేస్తున్నారు. రాజకీయ నాయకులు రాజకీయం చేస్తారు. నేను అదే అడగబోతున్నాను. కాదు ఇప్పుడు వీళ్ళందరినీ కూడా మీరు ఒక వర్గాన్ని రెచ్చగొట్టి ఈ సమ్మెలన్నీ చూపిస్తున్నారు, వీళ్ళంతా మీ మనుషులని అంటున్నారు. టీడీపీకి సంబంధించి చేయిస్తున్నారు వీళ్ళంతా కూడా, ఆ టచ్ లో ఉన్న వాళ్ళతో చేస్తున్న సమ్మిది మీరే చేయిస్తున్నారు ఇదని ఆయన ఆరోపిస్తున్నారు. ఉద్యోగ సంఘ నాయకులు కూడా డిబేట్ లోకి వచ్చారు. అడుగుతాను వారిని. వాళ్ళు కూడా చెప్తారు. నిజం చెప్పాలంటే మాకేం పని అమ్మా, అంగన్వాడీలు మేము చేయమని మేము చెప్పామా? క్లియర్గా చూడండి, మేము జీతం పెంచింది కనపడుతుంది 6,300, 1,000 రూపాయలు పెంచో అంటే మేము వెనకాల ఉండి రెచ్చగొట్టామా? అంటే మేము కుట్ర చేశామా? మేము ఎప్పుడు రాజకీయ నాయకులు ఎప్పుడు రాజకీయం చేస్తారు, మీకులాగా కుట్ర రాజకీయాలు మేము చేయలే. మీరేం చేశారు అధికారంలో ఉన్నప్పుడు? ఇవన్నీ చెప్పారు, చెప్పి చేయాల్సిన బాధ్యత ఉంది, తప్పించుకుంటారు. పైగా మా మీద నిందలేస్తున్నారు. కుట్ర రాజకీయం అంటే ఏంటంటే అమ్మా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాబాయిని చంపేసి నారాసుర రక్త చరిత్ర అని చెప్పి సాక్షి పేపర్లు రాయించడం అది కుట్ర రాజకీయం. అదేవిధంగా ఒక దళిత బిడ్డని అక్కడ ఏమి లేకుండా కొంచెం రంగు రాసుకుని కోడికత్తి డ్రామా ఆడిచ్చి 5 సంవత్సరాలు మరి ఆ జైల్లో మగ్గుతుంటే ఒక దళిత బిడ్డ, అది కుట్ర రాజకీయం. అంటే తల్లిని చెల్లిని పంపేసి ఇవాళ మా మీద, అది కూడా చూడండి, తల్లి నుంచి వెళ్ళి పంపి ఆ కుటుంబాన్ని మేమేడ తీయటం ఏంటి? ఎంత దుర్మార్గుడు వాళ్ళు. సిగ్గు శరం లేకుండా మాట్లాడుతున్నాడు సజ్జల రామకృష్ణ. నిజంగా అతనికి నీతి జాతి మానవత్వం లేనటువంటి దుర్మార్గుడు. తల్లి చెల్లికి పదవి ఇవ్వపోయారు మీరు, ఎందుకు పదవిలో నుంచి తీశారు తల్లిని? ఎందుకు షర్మిల గారిని మీరు పదవి ఇచ్చి రాష్ట్రంలో పెట్టుకోలేకపోయారు? మీ చేతగాని మీ అసలు వీళ్ళు సజ్జల రామకృష్ణారెడ్డి అనేటువంటి వ్యక్తి, నేను అడుగుతున్నా, మా డబ్బులు తీసుకుని మా పన్నులకు వచ్చిన డబ్బులు తీసుకుని జీతాలు తీసుకుంటూ నువ్వు మమ్మల్ని విమర్శించడం ఏంటి చెప్పండి? నీకు అసలు ఎంతమంది సలహాదారులు పెట్టారు మీ కుటుంబానికి సంబంధించిన వాళ్ళందరినీ? మీకేమో లక్షల జీతాలు కావాలా? కష్టపడి కింద స్థాయిలో పనిచేసి మరి గ్రామీణ ప్రాంతాల్లో మరి బడుగు బలహీన వర్గాల కోసం సేవలు చేసేటువంటి అంగన్వాడీలు కానీ, ఆశా వర్కర్లు కానీ, 104 కానీ, 108 కానీ, ఎవరైతే ఈ పారిశుద్ధ కార్మికులు కానీ, వీళ్ళందరూ ఎన్ని బాధలు పడుతున్నారు, ఎన్ని కష్టాలు పడుతున్నారు, ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు. అసలు ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ వాళ్ళే ఉన్నారు. ఉమామహేశ్వరరావు గారు కూడా జాయిన్